హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కొత్త బిల్డింగ్కు సీలింగ్ను ఏ విధంగా ఏదేది చేశారు అనేది మీకు ఈ ట్రాఫిక్లోకి వెళ్దాము. అదేవిధంగా ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇది మనకు ఒక మెయిన్ డోర్లో నుంచి లోపలికి వెళ్తున్నాం. కింద కూడా మార్బుల్ కూడా కంప్లీట్ అయిపోయింది. మార్బుల్ చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉన్నది. సో మనం ఈ విషయానికి వస్తే హాల్లో పిఓపి సీలింగ్ కూడా డిజైన్ చూసుకుందాం. మనకు ఒక 2 ఫ్యాన్లు, మధ్యలో జూమర్ ఉంటుంది. 2 ఫ్యాన్లు ఫిట్టింగ్ అయింది, కానీ ఒక జూమర్ మాత్రం ఇంకా ఫిట్టింగ్ కాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది టీవీ వాల్ యూనిట్, అంటే కబోర్డ్ వర్క్ కూడా అయిపోయింది. టీవీ వాల్ యూనిట్ కనుక ఇది మనకు ఒక పీవీసీ ప్యానెల్స్ ఫిట్టింగ్ కూడా చేశారు. డైనింగ్ హాల్లోకి వెళ్దాం. డైనింగ్ హాల్కు మధ్యలో బాగా గ్యాప్ లేదు కాబట్టి డైనింగ్ చిన్నగా ఉన్నది. సో మనం చూసుకున్నట్టయితే డైనింగ్ హాల్ కూడా డిజైన్ కూడా చూసుకోండి, చాలా చక్కగా ఉన్నది. దీంట్లో కూడా ఒక 4 లైట్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లో ట్రాఫిక్ వెళ్తే కిచెన్లో కూడా సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మన కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఆల్రెడీ ఇంకో ఇంట్లోకి రాలేదు. ఏంటంటే గృహప్రవేశం చేశారు కాబట్టి కొంచెం సామాన్ తీసుకొచ్చారు. చూడండి, కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం పూజ రూమ్లోకి వెళ్దాం. పూజ రూమ్లో కూడా ఏ విధంగా సీలింగ్ చేశారు. పూజ రూమ్లో మనకు టైల్స్ కూడా చూడండి, ఆల్రెడీ దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. పైన సీలింగ్ చూద్దాం. సీలింగ్ కూడా స్వస్తిక్ ఈ విధంగా చేశారు. చూడండి, మనకు టైల్స్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లోకి చూసుకున్నట్లయితే మార్బుల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనం చూసుకున్నట్లయితే పెయింటింగ్ కూడా ఈ విధంగా వేసుకోవచ్చు, లేదంటే మీరు టోటల్ వైట్గా కూడా ఉంచుకోవచ్చు. టోటల్ వైట్గా ఉంచుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ కలర్స్ వేయడం వల్ల బాగా లుక్ రాదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మిర్రర్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది లోపల బెడ్రూమ్లో. ఇది మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఏ విధంగా సీలింగ్ చేశారో అదేవిధంగా చలో చూద్దాం. ఇది మనకు గ్లాస్ పాలిష్ కూడా అయిపోయింది హాల్లో. చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం చూసుకున్నట్లయితే కబోర్డ్ వర్క్ కూడా అయిపోయింది. సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఒక గోడకు కూడా రాయల్ ప్లే కూడా చాలా చక్కగా వేశారు. చూసుకుందాం ఒకసారి. అదేవిధంగా ఈ కబోర్డ్స్, స్లైడింగ్ కబోర్డ్స్. చెప్పాను కదా, గోడకు ఈ విధంగా మీరు కూడా రాయల్ ప్లే పెయింటింగ్ ఈ విధంగా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరి కోసం షేర్ చేయండి. ఎందుకంటే ఈ విధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు, అదేవిధంగా నాకు కాల్ కూడా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.